హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో ఒకే బ్యాటర్‌తో ఇన్ని రకాల దోసలా అండి చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అది కాకుండా ఒకే బ్యాటర్‌తో మనం ఎప్పుడూ ఒకే రకంగా తినకుండా ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసలు తినండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ చేయడానికి. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఇక్కడ సోమవారం నుండి శనివారం వరకు కావాల్సిన దోస రెసిపీస్ చూయించబోతున్నానండి. మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ రెసిపీని అంటే దోస బ్యాటర్ అండి. ఆ దోస బ్యాటర్ కూడా మనం ఎలా తయారు చేసుకోవాలి పర్ఫెక్ట్‌గా అంతే కాకుండా చాలా చాలా హెల్తీగా రొటీన్‌గా కాకుండా ఈ దోస బ్యాటర్‌ని డిఫరెంట్‌గా అండ్ హెల్తీగా తయారు చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులంతా రేషన్ బియ్యమైతే యాడ్ చేస్తున్నానండి. మనకు దోసలంటేనే రేషన్ బియ్యమే అండి. చాలా పర్ఫెక్ట్‌గా అంతే కాకుండా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇందులో అయితే నేను సేమ్ 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదండీ! ఆ గ్లాస్‌లోని హాఫ్ కప్ అంతా నల్ల ఉద్దిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఎక్కువగా రొటీన్‌గా తెల్ల ఉద్దిపప్పు యాడ్ చేస్తామండి. దానికంటే ఈ నల్ల ఉద్దిపప్పు చాలా చాలా హెల్తీ అండ్ ఇందులో రిచ్ ఐరన్స్ మరియు విటమిన్స్ చాలా ఉన్నాయండి. అందుకే దీన్ని ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇందులో 1 స్పూన్ అంతా మెంతులైతే యాడ్ చేస్తున్నాను. దోసలనేవి క్రిస్పీగా రావడానికి చాలా చాలా యూజ్ అవుతుందనమాట. ఈ విధంగా మెంతులు యాడ్ చేయడం వల్ల అన్నీ బాగా మిక్స్ చేసి ఇక్కడైతే నేను ఈ బియ్యాన్ని 3 లేదా 4 టైమ్స్ బాగా కడిగేయండి. ఎందుకంటే రేషన్ బియ్యం కాబట్టి కొద్దిగా పౌడర్‌గా ఉంటుంది. ఖచ్చితంగా 3 లేదా 4 టైమ్స్ బాగా వాష్ చేసి నేనైతే ఇక్కడ మంచినీళ్ళైతే యాడ్ చేసి ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకుంటున్నానండి. చాలా బావుంటుంది. ఈ విధంగా 6 అవర్స్ మనం నానబెట్టుకున్నట్లయితే నానబెట్టి రాత్రికైతే నేను ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. అన్నమైతే కొద్దిగా యాడ్ చేసి మనం సేమ్ దోస బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా అండి. మార్నింగ్‌కైతే చాలా బాగా పొంగి బ్యాటర్ అయితే తయారైందండి. దోస బ్యాటర్ అయితే మనకు నార్మల్ ఉద్దిపప్పు అయితే వైట్ కలర్‌లో వస్తుందండి. మనం నల్ల ఉద్దిపప్పు వాడాం కాబట్టి ఖచ్చితంగా ఇది గ్రే కలర్‌లోకి వస్తుందనమాట. చూడ్డానికి చాలా బావుంది. నల్ల ఉద్దిపప్పు వేసాం కాబట్టి మంచి పోషకాలుంటాయండి ఈ బ్యాటర్‌లో అయితే. ఇప్పుడు మనం నార్మల్ దోస అయితే తయారు చేసుకోవాలి. అంతే అండి చాలా సింపుల్‌గా ఫస్ట్ రెసిపీ తయారు చేసుకున్నాము దోస బ్యాటర్‌తో. ఇంత హెల్తీగా అండి. మనం నార్మల్ ఉద్దిపప్పు కంటే ఈ నల్ల ఉద్దిపప్పు వాడినట్లయితే చాలా పోషకాలు తప్పకుండా ట్రై చేయండి. ఈ దోస రెసిపీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోతామండి. చాలా మెత్తగా స్పాంజ్ లాంటి ఒక దోస రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోసకు మాత్రం చట్నీ అండ్ సాంబార్ ఏమీ అవసరం లేదు. ఇలాగే మనం తినేయొచ్చనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి స్పాంజ్ లాగా. అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ దోస రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని, ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! దోస బ్యాటర్‌ని, సేమ్ బ్యాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను కేవలం ఇద్దరి మందికే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నానండి. అందుకని 4 గరిటెలంతా దోస బ్యాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన క్వాంటిటీ బట్టండి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మనకు ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపడా దోస బ్యాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను 4 గరిటెల దోస బ్యాటర్‌కి 3 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. క్వాంటిటీ అయితే ఇంత మాత్రం అనమాట. మనము 4 తీసుకున్నాం కాబట్టి 3 తీసుకుంటే చాలండి ఎగ్స్ అయితే. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే దానికి తగ్గట్టు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత సాల్టు, కొద్దిగా కారం, కొద్దిగా బేకింగ్ సోడా అండి. మనకు టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. మనం ఎగ్స్ వేసాం కాబట్టి ఖచ్చితంగా విస్కర్ తీసుకోవాలండి. చాలా చక్కగా అదైతే బీట్ అయిపోతుంది. గరిటెతో అయితే కొద్దిగా లేట్ అవుతుంది అండ్ కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఒక బిస్కెట్ తీసుకొని బాగా మిక్స్ చేసేయాలి బ్యాటర్ అయితే. చూడండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఇందులో నేను ఎక్స్‌ట్రాగా ఎటువంటి ఐటెమ్స్ అయితే వేయలేదండి. కొద్దిగా సన్నగా తరుక్కున్న కరివేపాకు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇంకా మీరు వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లైక్ క్యారెట్, బీట్రూట్ అలాంటివి కూడా చాలా చక్కగా తురిమి ఈ విధంగా మనం ఈ బ్యాటర్‌లో యాడ్ చేసుకున్నట్లయితే చాలా చాలా హెల్తీ. ముఖ్యంగా వెయిట్ లాస్ చేసే వాళ్ళకు ద బెస్ట్ రెసిపీ అన్నమాట. మనం ఎక్కువగా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అలాంటి టైంలో కూడా దోస బ్యాటర్‌తో ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటుంది. ఈ విధంగా అంతా బాగా మనం మిక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే పెనమైతే పెట్టుకున్నానండి. పైనైతే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడు చాలా బావుంటుంది తీసేటప్పుడు. యాడ్ చేసుకున్న తర్వాత
బ్యాటర్‌నయితే మనం ఈ విధంగా ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా జస్ట్ ఇలా పైకి పైకే పోసుకుంటున్నానండి. మనం అట్లు పోసుకుంటాం కదా! సేమ్ ఆ విధంగానే వేసుకోవాలనమాట. జస్ట్ ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా అది ఒక అట్లు షేప్ లాగా వస్తుందండి. పైనకైతే పోసుకున్నట్లయితే. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇంకొకసారి సైడ్స్‌లో ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను 2 వైపులా కాల్చుకుంటున్నానండి. మనం మందంగా పోస్తున్నాం కాబట్టి పైనైతే కొద్దిగా బ్యాటర్‌గా ఉంటుంది. దాన్ని చక్కగా ఈ విధంగా మనం రిటర్న్ చేసుకోవాలి. ఎక్కడ గాని అది విరగ్గకోకుండా ఈ విధంగా వేసుకోండి. చాలా చక్కగా అవుతుంది. ఈ విధంగా మనం కొద్దిగా మందంగా పోసుకున్నట్లయితే తినేటప్పుడు చాలా చాలా బావుంటుందండి. స్పాంజ్ టైప్‌లో ఉంటుంది. దూదిలాగా తినేటప్పుడు చాలా టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఈ విధంగా అంతా 2 వైపులైతే కాల్చుకున్నానండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ దోస రెసిపీ చాలా చాలా సాఫ్ట్ అండ్ స్పాంజ్ లాగా ఉంటుంది. మనం ఒక్కటి తిన్నా కూడా చాలా బాగా కడుపయితే నిండిపోతుందండి. మనకు దీనికైతే చట్నీ, సాంబార్ అస్సలు అవసరం లేదు. ఇలాగే మనం తినేయొచ్చనమాట. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఈ విధంగా మనం కేవలం దోస బ్యాటరే కాకుండా ఈ విధంగా ఎగ్స్ కూడా యాడ్ చేసి కొన్ని ఐటెమ్స్ ఇందులో యాడ్ చేసి మనం ఈ విధంగా తయారు చేసి ఇచ్చినట్లయితే చాలా చక్కగా ఒకటి కూడా మిగల్చకుండా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మూడో రెసిపీలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో బాగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి అన్నీ అయితే ఇక్కడ నేను సన్నగా తరుక్కున్నానండి. చాలా బావుంటుంది. కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి జస్ట్ ఇలా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసేయండి. మనం వేసిన అన్ని ఐటెమ్స్ బాగా కలుపుకోవాలి. అండ్ మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి అందులో ఆ సాల్ట్ అనేది చాలా బాగా ఉంటదనమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా పెనం అయితే హీట్ చేసుకున్నానండి. పైనైతే ఆయిల్ పోసుకుంటున్నాను పెనం మీద. సేమ్ ఇలాగే బ్యాటర్‌ని కూడా పైనైతే పోసుకుంటున్నానండి. దోస బ్యాటర్‌ని ఈ విధంగా జస్ట్ ఇలా మందంగా పోసుకుంటున్నాను. ఎక్కువగా స్ప్రెడ్ అయితే చేయట్లేదు. మందంగా పోసుకున్నట్లయితే మనం వేసిన స్టఫింగ్ అంతా చాలా చక్కగా అతుక్కుంటుంది. అండ్ తినేటప్పుడు కూడా చాలా బావుంటుంది. అటు ఇటు వెళ్ళిపోకుండా ఈ స్టఫింగ్ అనేది. చూడండి వెంటనే మనం ఆ బ్యాటర్ అనేది కాలక ముందే ఈ విధంగా పైనైతే మనం తయారు చేసుకున్న ఈ ఆనియన్ స్టఫింగ్ అంతా పైనైతే వేసుకోవాలండి. సైడ్స్‌లో ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఒక సైడ్ వెనకాల కాలిన తర్వాత ఇప్పుడు రిటర్న్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది. వెంటనే ఈ విధంగా స్టఫింగ్ అయితే వేసుకున్నట్లయితే పిండి మీద అది బయటకైతే రాకుండా ఉంటుందండి. చాలా బాగా అతుక్కుంటుందనమాట. మనం 2 వైపులా అయితే కాల్చుకోవాలి. అంతే అండి. ఈ దోస రెసిపీ కూడా తయారు చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కూడా చట్నీ గాని, సాంబార్ గాని ఏమీ అవసరం లేదండి. ఈ విధంగా మనం రొటీన్‌గా కాకుండా దోస అనేది ఈ విధంగా డిఫరెంట్‌గా కూడా చేసుకొని తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ దోస రెసిపీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నాలుగో రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే నేను ఒక చిన్న మినీ రోల్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు మిక్సీ జార్ కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కొన్ని వెల్లుల్లైతే యాడ్ చేస్తున్నానండి. బాగా పొట్టైతే విడిపించుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత మనం దంచుకోవాలి. ఈ దోస ఎక్కువగా తమిళనాడు స్పెషల్ అండి. చాలా మంది ఎక్కువగా తింటారు. అక్కడి వాళ్ళైతే మేము కూడా తింటామండి. చాలా బావుంటది టేస్ట్ అయితే. మా ఇంట్లో వారానికి 3 సార్లైనా చేస్తూ ఉంటాము. ఈ కారం దోస చాలా బావుంటది టేస్ట్ అయితే. ఈ విధంగా అంతా బాగా దంచుకోవాలండి. ఈ పేస్ట్‌ని ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మిక్సీలో కూడా చాలా మెత్తటి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక పెనం పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసి, జీలకర్ర మరియు సాసులైతే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసి మనం దంచుకున్న ఈ పేస్ట్‌నైతే ఆయిల్‌లో యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా హై ఫ్లేమ్‌లో పెట్టకుండా లో ఫ్లేమ్‌లో పెట్టి ఈ విధంగా కలుపుకోవాలండి. లేదంటే మాడిపోతుంది. తినడానికి బాగుండదు. ఈ విధంగా మనం లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి జస్ట్ ఇలా నేను పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఈ కరివేపాకు, కొత్తిమీర అయితే ఫ్రై కాకూడదండి. కరివేపాకు, కొత్తిమీర యొక్క ఆ టెక్స్చర్ అయితే వెళ్ళిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే అండ్ మనం వేసుకునేటప్పుడు, తినేటప్పుడు చాలా బావుంటుంది. ఇలాగే మనం చేసుకున్నట్లయితే తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఇక్కడైతే నేను స్టవ్ మీద పెనం అయితే పెట్టుకున్నాను. దోస బ్యాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చాలా బాగా పల్చగా అయితే మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా బావుంటుంది తినేటప్పుడు. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల అంత బాగా మనకు ఎంత సన్నగా కావాలో అంత సన్నగా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దోస బ్యాటర్ అనేది చాలా బాగా కాలిన తర్వాతనే ఈ విధంగా మనం ఈ స్టఫింగ్ అయితే పైనైతే స్ప్రెడ్ చేసుకోవాలండి స్పూన్ సహాయంతో.
ఒకవేళ పిండి అలాగే ఉన్నట్లయితే బాగుండదు. ఈ విధంగా అంత బాగా కాలిన తర్వాతనే ఈ పేస్ట్‌నయితే మనం యాడ్ చేసుకోవాలండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. మొత్తం ఈ విధంగా ఈవెన్‌గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్ సహాయంతో మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్‌నయితే ఈ దోసలు మాత్రం 2 వైపులా కాకుండా ఈ విధంగా ఒక వైపు మాత్రమే కాల్చుకోండి. చాలా బావుంటుంది. కాల్చుకున్న తర్వాత ఇప్పుడైతే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నానండి. అంతే అండి. చాలా బావుంటుంది. దీనికి కూడా చట్నీ గానీ, సాంబార్ గానీ ఏమీ అవసరం లేదు. ఇలాగే మనం లాగించేయొచ్చండి. ఎప్పుడు ఒకే దోస కాకుండా ఈ విధంగా డిఫరెంట్‌గా చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కారం దోస చాలా చాలా టేస్టీ. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఐదో రెసిపీలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడైతే నేను కొన్ని ఎగ్స్ తీసుకున్నాను. బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే మన క్వాంటిటీ బట్టి మనకి ఎంత కావాలో అన్ని తీసుకోవాలండి. ఇప్పుడైతే బాయిల్ చేసుకున్న ఎగ్స్‌నైతే ఈ విధంగా తురుముకుంటున్నాను. ఒక గ్రేటర్ తీసుకొని మనకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలండి. ఇక్కడైతే బాగా గ్రేట్ చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కేవలం ఒక దోసకు మాత్రమే సరిపడా ఎగ్స్ అయితే ఈ విధంగా తురుముకున్నానండి. తురుముకున్న తర్వాత పెనమైతే స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను. దోస బ్యాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి బ్యాటర్‌నయితే బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మందంగా అయితే మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. దోస బ్యాటర్ చాలా బావుంటుంది యాడ్ చేసేటప్పుడు. యాడ్ చేసుకున్న తర్వాత మనం తురుముకున్న ఈ బాయిల్డ్ ఎగ్స్‌నయితే యాడ్ చేసుకోవాలండి. తురుముకున్న దాన్ని. జస్ట్ నేను ఒక దోసకి ఒక ఎగ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. తురుముకున్న ఎగ్ అయితే దోస అనేది కాలక ముందే ఈ విధంగా పిండిగా ఉన్నప్పుడు మనం పైనైతే యాడ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా అదైతే అతుక్కుంటుందండి. బయటకు రాకుండా ఉంటుందనమాట. సైడ్స్‌లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి గరిటె తీసుకొని ఈ విధంగా అంతా మనం ఒత్తుకుంటూ ఎగ్స్‌నయితే మనం కాల్చుకోవాలండి. జస్ట్ నేనిలా ఒక్క వైపు మాత్రమే కాల్చుకుంటున్నాను. 2 వైపులా కాకుండా. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ దోస రెసిపీ కూడా తయారు చేసుకున్నాము. మనం ఎక్కువగా దోసలకైతే చట్నీ గానీ, సాంబార్ గానీ అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాము తినడానికి. అలా కాకుండా ఈ విధంగా ఇలాంటి మనం ముందుగా చేసుకున్నాం కదండీ! కారం దోసకి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా టమాటా చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పైనైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఎక్కువగా చీజ్ దోసలు అలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట తీసేటప్పుడు అండ్ మనం ఎక్కడైనా చూసేటప్పుడు అలా ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ అన్నమాట. ఎగ్‌ని ఈ విధంగా మనం తురిమి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. అండ్ హెల్తీ కూడా చీజ్ కంటే ఈ విధంగా ఎగ్స్‌ని మనం తురిమి ఇవ్వడం తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఆరవ దోస రెసిపీ అండి. నేను పెనమైతే హీట్ చేసుకొని దోస బ్యాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దోస అనేది పల్చగా కాకుండా ఈ విధంగా మందంగా వేసుకోండి. చాలా బావుంటుంది. ఈ విధంగా కాలిన తర్వాత పైనైతే నేను మనం సాంబార్ కూడా చేస్తూ ఉంటాం కదండీ! ఈ విధంగా దోసలకి పైనైతే జస్ట్ నేను సాంబార్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం సాంబార్ అయితే ఈ విధంగా అంతా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల. మీరైతే అనొచ్చండి డైరెక్ట్‌గా సాంబార్‌తో డిప్ చేసి తినేయొచ్చు కదా అని. అలా కాదండి. ఈ విధంగా మనం పెనం మీద దోసలు వేసి సాంబార్ వేసుకొని తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే కాలుతుంది కాబట్టి. అంతే కాకుండా పైనైతే ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసి సాంబార్‌ని కొద్దిగా అయితే నెయ్యయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కాలడం వల్ల దోస అయితే చాలా బావుంటుందండి. క్రిస్పీనెస్ అంటే కాకుండా టేస్ట్ కూడా పెరిగిపోతుందనమాట. రొటీన్‌గా తినేది కాకుండా ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే జస్ట్ నేను ఒకే వైపయితే కాల్చుకుంటున్నానండి. అంతే అండి. చాలా సింపుల్‌గా సోమవారం నుంచి శనివారం వరకు కావాల్సిన దోస రెసిపీస్ తయారు చేసుకోవచ్చండి. కేవలం ఒకే బ్యాటర్‌తో ఇన్ని రకాల దోసలండి. అది కాకుండా డిఫరెంట్‌గా, రొటీన్‌గా కాకుండా ఈ విధంగా మనకు టెన్షన్ లేకుండా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ కూడా చేసి పెట్టేయొచ్చనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని హిట్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.